గురుగారు, రచయితలు ఎవరైనా వారు రాసినటువంటి రచనలను ఎవరైనా మెచ్చుకుంటే వాళ్ళు సంతోషిస్తారు. అలా మెచ్చుకోకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదని భవభూతి ఆనాడే అన్నారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఈ లోకంలో ఒక్కొక్కడి అభిరుచి ఒక్కొక్కటి. ఒకడికి ఒక పచ్చడి నచ్చుతుంది, ఇంకొకడికి ఇంకొక కూర నచ్చుతుంది. వాడికి నచ్చింది వీడికి నచ్చాలని లేదు. అలాగే లోకంలో ఉత్తమమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రచనలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం రచనలు ఎవరెవరు కొంటున్నారంటే ఏవైతే వాళ్ళ మనస్సుని ఆకర్షిస్తాయో అటువంటి పుస్తకాలే కొంటున్నారు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, అవి చాలా తక్కువగా అమ్ముడవుతాయి. మన ధర్మం ఇంత గొప్పది అని రాసేటువంటి పుస్తకాలు. మరి అలాంటప్పుడు ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రచనలు చేసేటువంటి వారు రచనలు చెయ్యాలా వద్దా? ఎందుకంటే నా పుస్తకాలు ఎక్కువ మంది అభిమానించట్లేదు, ఎక్కువ మంది కొనుక్కొని చదవటం లేదు. ఒకవేళ నేను బలవంతంగా పుస్తకం చేతికి ఇచ్చినా సరే ఇచ్చాడు కాబట్టి అని తీసుకుంటున్నారు, దాని మొహం చూస్తున్నారో లేదో కూడా తెలియదు. మరి అలాంటి సమయంలో నిరుత్సాహపడిపోయి ఇంకో పుస్తకం రాయటం వీడు ఆపివేయాలా రాయాలా అని అంటే భవభూతి అనేటువంటి మహాకవి చక్కటి దారి చూపించాడు. ఉత్పత్స్యతే మమ కోపి సమాన ధర్మ కాలోఖ్యం నిరవధి విపులాచ పృథ్వీ. ఉత్పత్స్యతి అంటే నాలాంటి వాడు, కోపి సమాన ధర్మ, నాలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాడు, నేను రాసిన దాన్ని మెచ్చుకునేటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు పుట్టకపోడు. వాడి కోసం నేను ఇప్పుడు రచన చేస్తాను. కాబట్టి ఈ రోజుల్లోనే నిన్ను అందరూ కూడా మెచ్చుకొని చక్కగా నీ ఏదో కిరీటాలు పెట్టనక్కర్లా నువ్వు చేసే ఉత్తమమైన రచనకి. రాబోయే కాలం ఉంటుంది. మహాభారతం ఉంది, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అభిమానిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాన్ని అభిమానించినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అభిమానిస్తూనే ఉన్నారు. కాబట్టి ఉత్తమమైన రచనని అభిమానించే వాళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. వాళ్ళ కోసం రచన చెయ్యి. మమ కోపి సమాన ధర్మ, మనలాంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటుంటారు. వాళ్ళ కోసం రచన చెయ్యి, నిరుత్సాహపడకు. కాలోహ్యం నిరవధి, ఈ కాలం అనేది ఉన్నది చూసావా ఏంటంటే అది నిరవధి, అవధి లేనటువంటిది. ఎప్పుడు వీళ్ళే ఉంటారని లేదు. విపులాచ పృథ్వీ, భూమి చాలా విపులమైనటువంటిది, వైశాల్యం కలిగినటువంటిది. మహాప్రపంచంలో ఎక్కడో చోట నీ పుస్తకాన్ని, నీ రచనని అభిమానించేవాళ్ళు ఉండకపోరు. కాబట్టి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకో. అందుకని నిరుత్సాహపడిపోయి ఏదైతే నువ్వు మంచి రచన అనుకుంటున్నావో ఆ రచన రాయటం మాత్రం మానకు. సరస్వతీదేవి అర్చన కింద రాస్తూనే ఉండు. దాన్ని తప్పక ఏదో ఒక రోజు సమాజం నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. నువ్వు లేకపోయినా నీ రచనని గౌరవిస్తుంది అని భవభూతి మహాకవి ఆధునికంగా సనాతన ధర్మంగా రాస్తున్నటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడవద్దని ఆనాడే చక్కగా హితోపదేశం చేశాడు.